ఈరోజు బ్లాగ్ వచ్చి బ్లాగ్ అంటే ఆర్ఎన్ పైన ఎవరో డ్యామేజ్ చేశారు కావాలని. కొట్టే పాపాయి రాని రాదని తెలిసి గీతలేసాను రాళ్ళు పెట్టి చూపిస్తున్నాను. ఒక చిన్న గీత కూడా లేదు బైక్ మీద, అలాంటిది రాళ్ళు పెట్టి ఇన్ని క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి ఆ గీతలు. చండాలంగా చేశారు. సో అలా ఈరోజు మ్యారేజ్ డే హడావుడిలో అలా ఇక్కడ మన ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇది బెన్ సర్కిల్ దగ్గర, అదే ఆ రూట్ నవోటల్ హోటల్ వచ్చింది కదా, ఆ రూట్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా. అంతేనా మన విజయవాడ అనే ఎందుకంటే లొకేషన్ అందాలకి ఏం తక్కువ లేదు. ఈరోజు ఏంటంటే ఒక నార్మల్గా ఒక గర్ల్స్ని ఎవరైనా ఆపి ఇలా క్యాజువల్గా అడుగుదాం అనుకుంటున్నాం. ఎలా మీకు ఫేవరెట్ నేమ్ ఇయర్ది అండ్ మీ ఫేవరెట్ ఒక ప్రాంక్ కాల్కి ఎవరికైనా చేస్తే అలా చేపిద్దామని చూస్తున్నా. ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఓకే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాళ్ళని అడిగాను అంటే మీ ఫేవరెట్ ఇలా అంటే మేము అడుగుతాం, ఒక నార్మల్ నేమ్ అడుగుతా అని చెప్పి అడిగితే సారీ నాట్ ఇంట్రెస్ట్ అయిందని చెప్పి వెళ్తారు వాళ్ళు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అప్పుడు దాకా మనోడిని అలా సరదాగా అలా దిగితే ఏంటి భయ ఏమవుతుందంటే మేము ఒకటి అదే సారీ మేము అంటున్నానండి జ్యోతిష్యం చెప్తా బ్రోతో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు కొంచెం 2 నిమిషాలు పక్కకి వెళ్ళి అన్నాడు. అలా పక్కకు వచ్చేసా. ఎందుకు వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకుంటారు, వాళ్ళు పెళ్ళి కూడా వాడు ఏమంటాడు సార్ రాత్రి నువ్వు డబ్బున్నోడు అయిపోతావు, ఈ రోజు నుంచి ఇంకా నీ కష్టాలు తీరిపోయినట్టే అంటాడు. ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఏంటంటే మావా ఈ మ్యారేజ్ పని మీద కొంచెం విజయవాడ వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా. హైదరాబాద్లో ఇమ్రాన్ అన్నని బెన్నర్ అన్నని ఇద్దరిని నా బ్లాగ్లో పెడదాం, ఒకసారి మాట్లాడదాం అని అనుకుంటున్నా. సో బెన్నర్ అన్నతో ఒకసారి మాట్లాడి అన్న రియాక్షన్గా అంటే అన్నతో మీట్ అవ్వాలి, మీటప్ పెడదాం అనుకుంటున్నా. కానీ అడ్రస్ తెలీదు. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా బెన్నర్ అన్న వాళ్ళ అడ్రస్ని కనుక్కున్నాము. వాళ్ళ ఇంటికి ఎలాగోలో వెళ్ళి అక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్లో కూడా ఇంకా చాలా బ్లాగ్స్ కంటెంట్ క్రియేట్ చేసుకున్నా. సో ఈరోజు మ్యారేజ్ హడావుడి. నిన్న నైట్ ఎస్టర్డే నైట్ కూడా కొన్ని కంగ్రాచులేషన్స్ తీసా, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఎస్టర్డే నైట్ ఇవి ఈవినింగ్ అవి కూడా చూడండి ఒకసారి. నా బ్లాగ్స్ మీరు లాస్ట్ వరకు ఆపకుండా మొత్తం కంప్లీట్ చూస్తేనే మీకు అంటే లైక్ ఇలా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా అనిపించింది. BMW అలాంటిది ఒక కారు ఉంటే హవా చేయొచ్చు. ఆ భయ ఏంటి అలా చూస్తున్నాడు కారు మీద. రైట్. సో ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయి కొంచెం నన్ను నైట్ మ్యారేజ్ హడావుడిలో కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం నైట్ నుంచి. సో ఈరోజు కూడా మ్యారేజ్ హడావుడిలో ఉన్నాం మేము. ఇప్పుడు ఏంటంటే నేను నైట్ మొత్తం వైప్ చేసాం. నేను నైట్ వీడియోస్ లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా, మన తాడిగడ కొద్దిగా ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది. ఆ ఫుడ్ కోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తా ఉన్నా. సో ఈరోజు అంటే ఎస్టర్డే నైట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాను, తిన్నా, రివ్యూ కూడా ఇచ్చాను. మీకు ఇంకా లాస్ట్లో వచ్చింది వీడియో, నెక్స్ట్ పార్ట్ దీంట్లోనే వచ్చింది ఇంకా ఎదురా. అండ్ అది నా చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే అడ్రస్ అడగడం కష్టం కాబట్టి మీట్ అయ్యాక నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తా. ఇంకా ఇప్పుడు మీరు విజయవాడ మొత్తం ఆల్రెడీ కోరుకు వచ్చినట్టు హైదరాబాద్ ఒక రౌండ్ తిరిగి వస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆఫ్ అయిపోవాలి. ఇంకా క్లిప్స్ ఉన్నాయి అన్నమాట. నేను నైట్ వెయిట్ చేసినవి అవి కూడా పెడతా, చూసుకోండి. నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఏ కామెంట్స్ ఏం లేదు, బాగానే చూస్తున్నారు అందరూ. నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి. నేను లాస్ట్ టైం పెట్టిన ఇది మన కాకినాడ బ్లాగ్లో అంత రీచ్ రాలేదు నాకు. సో ఆ
రీచ్ బాగా వస్తే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. అంటే అర్జెంట్ గా కలవాలి. బాహుబలి పార్ట్ 3. సెకండ్ పార్ట్ కూడా ఆల్రెడీ ఎడిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చినట్టు. మీరు ఎవ్వరు ఇంకా దానికి రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టి వదిలేదు సరిగ్గా. నా కామెంట్స్ చేయండి, మీకు ఆ వాక్ కావాలంటే కంపల్సరీ పోస్ట్ చేస్తాను నేను మీకు. అండ్ ఇంకోటి వచ్చి హైదరాబాద్లో ప్లాన్ ఏంటంటే ఇమ్రాన్ అన్న బెన్నర్ అన్న ఇద్దరిని కలవాలి. అండ్ చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి, అవి నార్మల్గా ఎక్స్ప్లోర్ చేపిస్తాం ఒకసారి. చార్మినార్ అది ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చి అక్కడ నుంచి రిటర్న్ అయిపోవడమే. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాము, అందరం ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో ఇంకా మీకు ఎలా విజయవాడ చూపించి బోర్ పెట్టింది కాబట్టి పద్నాలుగులో కూడా దిగుదాము ఒకసారి. అది కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చి మామ ఏదైతే జరగకూడదు అని అనుకుంటానో అది కంపల్సరీగా 2 నిమిషాల్లో జరిగింది. ఎస్టర్డేనో మొన్న అనుకుంటా ఒక ఆయనకి ఒక నార్మల్గా ఒక అంకుల్ చెప్తున్నా, ఎవరైనా సరే కొత్త కార్లు తీసుకున్నప్పుడు కానీ ఏమైనా కొత్త బైక్స్ తీసుకున్నప్పుడు కానీ ఎవరు చూడలేరు. ఎందుకో నేను ఎప్పుడు ఇలాంటి పనులు అయితే చేయలేదు నా లైఫ్లో. బికాస్ బైక్స్ అనేవి నాకు ఎంత చాలా ఇష్టం అండ్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తా. కానీ పిల్లలు చేస్తారో తెలిసి చేస్తారో తెలియదు. పిల్లలు కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు కూడా ఇష్టపడతారు. అండ్ ఈరోజు నా బైక్కి జరిగింది కాబట్టి బాధపడుతున్న ఆ ఫీల్ ఎలా ఉండిందంటే అదొక పెయిన్. ఇప్పుడు చేపించుకోవచ్చు కానీ గీతలు పడతాయి కదా, ఎక్కువ తెలియని ఒక చిన్న పెయిన్ ఉంచుకుంటా ఉండింది. మీకు చూపిస్తారండి అవి ఎలా ఉంటాయి. కనిపిస్తున్నాయా? కొత్త బండి మా జాలి దయ లేకుండా ఎలా చేశారు చూడండి. అది ఎవరో దొరకాలి, నేనేం చేయను, కట్టిస్తా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. నేను వేయించేసుకోగలను ఇది అంతా, బట్ కానీ ఇది పెయిన్ తెలియాలి కదా వాళ్ళకు కూడా. ఇలా ఎవ్వరికి జరగకూడదు మామ. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఒక కొత్త కారు, దానికి కూడా ఇలాగే స్క్రాచెస్ చేశారు ఎవరు కావాలని పిల్లలు. అది తప్పు. ఇక్కడ ఏమైందంటే అక్కడ వింగ్ ఒకటి కనిపిస్తుంది, ఆ వింగ్ ఇటు కూడా పెట్టించారు, 2 సైడ్ పెట్టిస్తే డాష్ టైం 145 ఎంతో. 145 కాదు, పెద్దోళ్ళు తప్పుగా అనుకోవద్దు, జస్ట్ 45, 145 కాదు. ఎక్కించినప్పుడు 45 మీద గాలికి ఎగిరిపోయింది. అర్థం చేసుకోండి పిల్లలు. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే మీరు కూడా ఎవ్వరు ట్రై చేయొద్దు ఇలాంటివి సాహసాలు. జస్ట్ దానికి వాల్యూ ఇస్తే చాలు, ఓకేనా? మన విజయవాడ అందాలకి ఏం తక్కువ లేదు. ఎలా ఉంది చూసారా ఒకసారి? ఆ వ్యూ చూసారా? బా, అది అంటారు కానీ హైదరాబాద్ అని మన విజయవాడ కూడా ఏం తక్కువ లేదు. బికాస్ అందాలకి ఏం తక్కువ చెప్పండి మా, ఏం లేవు మన విజయవాడలో, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ బ్రో ఉన్నాడు చూసారా వెనకాల, ఏదో అర్జెంట్ మీటింగ్కి వెళ్తాడు ఈరోజు. ఆల్ ద బెస్ట్ చెప్పండి అందరూ. అది బాస్. అండ్ ట్రాఫిక్ వచ్చింది, బాబాయ్ హెల్మెట్ లేకుండా ఆపేస్తున్నారు. నా చేతిలో ఫోన్ కూడా ఉంది, నన్ను కొద్దిసేపు ఆపేస్తా. నాకు మీ సపోర్ట్ చాలా కావాలి. బికాజ్ ఎందుకంటే రాను మీ సపోర్ట్ నాకు తగ్గిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను నెక్స్ట్ 2 days నుంచి మొత్తం హైదరాబాద్లో మొత్తం కంటెంట్స్ షూట్స్ ప్లాన్ చేసుకున్నా. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. బికాజ్ ఎందుకంటే మీకోసం కష్టపడుతున్నా, మీకోసం, జస్ట్ కేవలం మీకోసమే. అండ్ నాకు కూడా హ్యాపీనెస్ ఉండాలి కదా చేసినందుకు. మీకు ఏదో చూపించాలని నా ఎలానా రైడర్ని జస్ట్ మీకు చూపిస్తున్నా. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను చాలా చేయగలని అనుకుంటున్నా, జస్ట్ మీ సపోర్ట్ వల్ల. అండ్ ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం R15తో. Let's go.